నమస్కారం. సౌందర్య లహరి రచన ఆది శంకరాచార్యులు, చదువుతుంది శృతి. ఇక ఇవాల్టి ఎపిసోడ్ మొదలు పెడదాం. శ్లోకాలు 6-7. ధనుః పౌష్పం మౌర్వి మధుకరమై పంచవిశికః వసంతః సామంతో మలయమరు ధాయోధన రథః తదా పేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిద మనంగో విజయతే. పణత్కాంచీదామ కరి కలబకుంభ స్తననత పరిక్షీణ మధ్యే పరిణత శరచ్చంద్రవదన హరుంభానాన్ పాశం శృణిమపి దదాన కరతలైః పురస్తాదాస్తాం నః పురమథితు రాహో పురుషిక. ఇక్కడ విషయావగాహన కొరకు ముందుగా 7వ శ్లోకానికి వివరణ ఇచ్చి తర్వాత 6వ శ్లోకానికి వివరణ ఇచ్చారు. అయితే ఇక్కడ శంకర్లు అమ్మవారి దర్శనం ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఫణత్ కాంచీదామ, కంచి భారతదేశానికి అంతటికి నాభి స్థానం. నాభి అమ్మకి మనకి ఉండే సంబంధాన్ని చెప్తుంది. మనం అమ్మ కడుపులో ఉన్నంతసేపు మన పోషణ నాభి గొట్టంలోంచే జరుగుతుంది. బయటకు వచ్చిన తర్వాత బొడ్డు కోసేస్తారు. బొడ్డైతే కోసేస్తారు, కానీ అమ్మకి మనకి ఉన్న సంబంధం, హృదయంలో ఉన్న బంధం ఎక్కడికి పోతుంది? అమ్మకి కొడుక్కి ఆ హృదయ బంధం ఎప్పుడూ ఉండిపోతుంది. కానీ ఇక్కడ శంకర్లు అమ్మ పేరేమీ చెప్పలేదు. ఈ శ్లోకమంతా విని అమ్మ పేరేమిటో మీరు చెప్పాలి. ఆ స్థితిని మీరు పొందాలి. మీరు కూడా అమ్మవారిని అలా ఉపాసన చెయ్యాలి. ఇది సౌందర్యలహరి అంటే. కళ్ళు మూసుకుంటే అమ్మ మీకు ఇలా కనపడాలి. ఎలా? ఫణత్ కాంచీదామ, అమ్మ తన నడుము చుట్టూ మేకలను పెట్టుకుంది. మేఖల పెట్టుకుంది అంటే అక్కడ ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. మేఖల అంటే దానికి గంటలు ఉండవు. చిరుగంటలు లేకపోతే దాన్ని మేఖల అనాలి. చిరుగంటలు ఉన్న మూలనూలైతే దాన్ని మూలనూలు అంటారు. అమ్మ మూలనూలు పెట్టుకుంటుంది. అది వడ్డానం లాంటిదని మీరు భావించవచ్చు. దానికి చిరుగంటలుంటాయి. అమ్మవారి నడుము చాలా సన్నగా ఉంటుంది. అమ్మవారు కదిలినట్లయితే చిరుగంటలతో కూడుకున్న మొలనూలు కదులుతుంది. అప్పుడు ఆ గంటలు మ్రోగుతాయి. ఆ గంటల ధ్వని మీ చెవిలో పడాలి. అమ్మవారి దర్శనం మీ చెవికి ఒక ధ్వనిని అందించాలి. అలా అందిస్తుందంటే మీకు అమ్మవారి దర్శనం అవుతుందని గుర్తు. అది ఎంత రహస్యమైన ప్రతిపాదనో చూడండి. దీన్ని మీకు నేర్పుతున్నారు శంకర్లు. ఇది మీకు వచ్చింది అంటే మీది నిర్భయ స్థితి. మీ వెంట అమ్మ ఉంటుంది. ఇలా ఆరాధన చేయడం నేర్చుకో అని సౌందర్యలహరి చెప్తున్నది. హరి కలబకుంభ స్తననత, గున్న ఏనుగుల శిరస్సుల ఉపరితలాలు ఎలా ఉంటాయో అంతట వక్షోజాలు అమ్మవారు కలిగి ఉంటుంది. తనకు చంటితనంలో ఏమీ తెలియనప్పుడు ఏడిస్తే అమ్మ వక్షోజమే తనను పోషించింది. అందుకని ప్రతి కవి కూడా అమ్మవారి వక్షోజాలను స్తోత్రం చేస్తాడు. అలా స్తోత్రం చేయడంలో దౌర్భాగ్య బుద్ధి కాదు, అది అమ్మని చూడటం. అమ్మ ఆ పాల నుంచే నేను పెరిగాను అని కృతజ్ఞాపూర్వకంగా మాతృత్వానికి నమస్కారం చేయడం. ఆవిడలో జగన్మాతను దర్శనం చేస్తున్నారు. అమ్మ, ఇన్ని బ్రహ్మాండాలు, ఇంతమంది పిల్లలు ఎలా పెరుగుతున్నారు? సమస్త సృష్టి నీ బిడ్డలు. అమ్మ, నీవు వీళ్ళందరికీ పాలిచ్చి పెంచుతున్నావు అన్నారు. ఈ విషయం చెప్పడానికి కరి కలబకుంభ స్తననత పరిక్షీణ మధ్యే పరిణత శరచ్చంద్రవదన అనడం జరిగింది. అమ్మవారి నడుము పరిక్షీణ అంటే బాగా సన్నగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ పరి అన్న మాట 2 మాటలు వేస్తారు. అలా వేయడంలో ఈ శ్లోకానికి శాబ్దికమైన అందం వస్తుంది. 2 మాటలు పరి పరి అని పడుతుంది. అమ్మ, నీ నడుము కృషించిపోయిన నడుములా ఉంది. 1,00,000 రోమలతో ధారత సమున్నేయజ్యమ అంటారు వ్యాసుల వారు లలితా సహస్రనామ స్తోత్రంలో. ఎందుకు శంకరాచార్యుల వారు అమ్మవారి నడుము అంత సన్నగా ఉందని చెప్పడం?
పరమోత్కృష్టమైన సాముద్రిక లక్షణం ఉన్న స్త్రీలైతే వారికి నడుము చాలా సన్నగా ఉంటుంది. నడుము చాలా సన్నగా ఉందంటే వాళ్ళు వంశాన్ని నిలబెట్టడంలో చాలా తేలికగా ప్రసవిస్తారని ఒక గుర్తు. వారు బహుసంతానవతులై ఉంటారని మరొక గుర్తు. వారు వేరొకరి చేత శుశ్రూష చేయించుకుంటారు. తాము సేవలు అందుకుంటారు కానీ తాము వేరొకరికి సేవ చేయవలసిన అవసరం వారికి ఉండదు. ఇవి పరమోత్కృష్టమైన సాముద్రిక లక్షణాలు. అందుకని సన్నని నడుమును తప్పకుండా చెప్తారు. పరిణత శరత్చంద్ర వదన. అమ్మ, నీ ముఖం ఉన్నదే ఆది శరత్కాలంలో ఉండే చంద్రుడి లాంటి ముఖం. శరత్కాలంలో ఉండే చంద్రబింబం అపారమైన ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. అమృత కిరణాలను వెదజల్లుతూ ఉంటుంది. అమ్మవారిని అలా చూసేసరికి అమ్మవారు పెట్టుకున్న మొలనూలు గంటల సవ్వడి మీ చెవిలో పడాలి. సాముద్రికంగా సన్నని నడుము ఉన్న తల్లి, మీరు ఎంత కష్టంలో ఉన్నా ఆ కష్టానికి ఓదార్పు ఇవ్వగలిగిన ఒకే ఒక్క ప్రదేశం అమ్మ ముఖం. అటువంటి అమ్మ ముఖంలో సౌందర్యం ఉంది. ఆమె జగత్తుని కన్న తల్లి, పరాశక్తి, అంబ, అంబికా స్వరూపంతో మీ ఎదురుగుండా కూర్చొని ఉంది. అటువంటి అమ్మ దగ్గరకు వెళ్ళి నమస్కరించాలి. ఆ తల్లి ముఖమెప్పుడు వైవర్ణ్యం పొందదు, ఎప్పుడూ శుద్ధమైన చిరునవ్వుతో ఉంటుంది. అమ్మవారి ముఖాన్ని ఒక్కసారి దర్శనం చేస్తే చాలు, మీ జన్మ ధన్యత చెందుతుంది. ధనుర్బాణాన్ పాశం తృణిమపి దధాన కరతలైహ. అమ్మా, నువ్వు 4 బాహువులతో ఉన్నావు. ఆ 4 బాహువులలో ఒక బాహువుతో ధనుస్సు పట్టుకున్నావు, ఒక చేతితో బాణాలు పట్టుకున్నావు, ఒక చేతితో పాశం పట్టుకున్నావు, ఒక చేతితో అంకుశం పట్టుకున్నావు. 4 బాహువులలో నాకు 4 ఆయుధాలు దర్శనమవుతున్నాయమ్మా అన్నారు శంకర్లు. ఎందుకీ మాట శంకరాచార్యుల వారు అన్నారు? ఇప్పటి వరకు వారు అతి ప్రసన్నమూర్తి అయిన అమ్మ గురించి చెప్పారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆయుధాల గురించి చెప్తున్నారు. ఇక్కడే రహస్యమంతా ఉంది. ఈ ఆయుధాలు అమ్మవారి చేతిలో ఉంటే ఒక తత్వం, మన్మధుడి చేతిలో ఉంటే ఒక తత్వం. దొంగ చేతిలో కత్తి పట్టుకొని ఉన్నట్లయితే మనం పరిగెడతాం. మన చేతిలోకి కత్తి వచ్చినట్లయితే దొంగ పరిగెడతాడు. ఆయుధం ఉండే చోటు మారింది. ఇక్కడే మీరు ఒక గొప్ప రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే మన్మధుడు కూడా ఆయుధాలు పట్టుకుంటాడు. అమ్మవారు ఏవి పట్టుకుంటుందో మన్మధుడు కూడా అవే పట్టుకుంటాడు. అమ్మవారు చేతిలో చెరుకు ధనస్సు పట్టుకుంటుంది, 5 పుష్పబాణాలు పట్టుకుంటుంది. మన్మధుడు కూడా చెరుకు విల్లే పట్టుకుంటాడు. ఆయన పుష్పబాణాలే పట్టుకుంటాడు. శంకరాచార్యుల వారు దీన్ని మీరు అర్థం చేసుకోవడం కోసమని ఈ 6వ శ్లోకాన్ని ఇచ్చారు. ధను పౌష్పం మౌర్వి. అమ్మ, మన్మధుడు తన చేతిలో పుష్పాలతో చేయబడిన ధనుస్సు పట్టుకున్నాడు అన్నారు. అలా చెప్పడంలో ఇక్కడ తేడా వచ్చింది. మన్మధుడు తన చేతిలో చెరుకు విల్లు పట్టుకుంటాడు, అమ్మవారు కూడా చెరుకు విల్లు పట్టుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ శంకరాచార్యుల వారు మన్మధుడు పుష్పాలతో చేసిన ధనుస్సు పట్టుకుంటున్నాడు అంటున్నారు. శంకరాచార్యుల వారికి మన్మధుని ధనస్సును మార్చేసే అధికారం ఎవరిచ్చారు? అలా ఎలా మార్చారు? మీరు అమరకోశం చూసినట్లయితే మన్మధుడికి ఒక పేరు ఉంది. ఆయన పుష్పాలతో చేయబడిన ధనుస్సును పట్టుకుంటాడు. అందుకని అమరకోశాన్ని ఆధారం చేసుకొని శంకరాచార్యుల వారు ఈ ధనుస్సును ఇక్కడకు తీసుకువచ్చారు. తీసుకువచ్చి ధను పౌష్పం మౌర్వి మధుకరమై పంచవిశిఖాహ. మన్మధుడు లోకమంతటి మీదికి యుద్ధానికి బయలుదేరాడు. ఆయనకు అందరూ శత్రువులే. అందరి మీద బాణాలు వేసేస్తానని బయలుదేరాడు. ఎవరో ఒకడి మీద యుద్ధానికి వెళ్లేవాడిని, 2 మీద యుద్ధానికి వెళ్లేవాడిని చూస్తాం. కానీ ఆయన ఇప్పుడు మొత్తం లోకంతో యుద్ధం చేస్తానని బయలుదేరాడు. అలా బయలుదేరిన వాడు ఎటువంటి ధనుసు పట్టుకోవాలి? ఆ ధనుసు ఎంత గొప్పగా ఉండాలి? కానీ ఇప్పుడు ఆయన పువ్వులతో చేసిన ధనుసు పట్టుకున్నాడు. పువ్వు కన్నా సుకుమారమైన వస్తువు ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. ఇప్పుడు ఆయన పట్టుకున్నది అంత సుకుమారమైన ధనుస్సు. పోని ధనస్సు అటువంటిదైతే అయింది, కానీ వింటినారి చాలా గొప్పది అని అందామా అంటే ఆ వెనుకాతల తేనెటీగలన్నీ కలిసి వింటినారిగా ఉన్నాయి. పువ్వుల కన్నా తేనెటీగలు కొంచెం క్లేశాన్ని కల్పిస్తాయి, కానీ ఇక్కడ ఆ తేనెటీగలు కదలటానికి పనికిరావు. ఎందుచేతను అంటే అది వింటినారి. నారిలో 2 తేనెటీగలు వెళ్ళిపోయినట్లయితే నారి తెగిపోతుంది.
అందుకని వెళ్ళకూడదు. అందుకని ముందర పూలధనస్సు ఉండగా ఆ తేనెటీగలు ఆ పువ్వుల వాసన చూస్తూ అలా ఉండిపోతాయి. మన్మధుని వింటినారి అలాంటిది. అందులోంచి తేనెటీగలు బయటకు వెళ్ళవు. 5 బాణాలను చేత్తో పట్టుకున్నాడు. అమ్మవారి చేతిలోనూ 5 బాణాలే ఉంటాయి. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ 7వ శ్లోకంలో ధనుర్బాణాన్ పాశం తృణిమపి దదాన కరతలైహ, అమ్మ నీ చేతిలో 5 బాణాలున్నాయి అన్నారు. ఇక్కడ 6వ శ్లోకంలో మన్మధుని చేతిలోనూ 5 బాణాలున్నాయి అని అంటున్నారు. మన్మధుడు అమ్మవారు కూడా తన్మాత్రలను పట్టుకుంటారు. తన్మాత్రలనగా సూక్ష్మభూతాలు. సూక్ష్మభూతాలనగా శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. శబ్దం అంటే ధ్వని, స్పర్శ అంటే ఎవరైనా వచ్చి మనస్సు ముట్టుకుంటే తెలుసుకునే జ్ఞానం, రూప అంటే ఎదురుగుండా ఉన్న వారి రూపాన్ని చూడగలగడం, రస అంటే రుచి, గంధ అంటే వాసన. ఈ 5ంటిని తన్మాత్రలంటారు. ఈ 5 పువ్వులు. ఈ పువ్వులే అమ్మవారి చేతిలోనూ మన్మధుని చేతిలోనూ ఉంటాయి. వాటిలో మొదటిది అశోకం, 2వది అరవిందం, 3వది చూతం, 4వది నీలోత్పలం, 5వది నవమల్లిక. ఈ 5 పువ్వులే 5 తన్మాత్రలుగా ఉంటాయి. అయితే మీకిక్కడికి ఒక సందేహం రావచ్చు. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలలో స్పర్శ అనేది పువ్వును ముట్టుకుంటే తెలుస్తుంది. పువ్వులో తేనె ఉంటుంది. ఆ తేనె నాలుక మీద పడితే తీయగా ఉంటుంది. పువ్వు రూపం చూసినట్లయితే అది ఎంత అందంగా ఉందోననిపిస్తుంది. పువ్వుకి వాసన ఉంటుంది. కాని పువ్వుకి శబ్దం ఎక్కడుంది? ఏ పువ్వైనా చప్పుడు చేయడం మీరు విన్నారా? వినలేదు. మరి అలాంటప్పుడు పుష్ప బాణాలు 5 పట్టుకుంటే 5 తన్మాత్రలు ఎలా అయ్యాయి? శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? 4 తన్మాత్రలు 4 పువ్వులలోకి సరిపోతాయి. శబ్దం అనే తన్మాత్రను ఏ పువ్వుగా మీరు చెప్తారు?